బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణ మంత్రి మండలి కూర్పుపై హైకమాండ్ తర్జన భర్జన పడుతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. రేపు ప్రమాణం చేసే మంత్రులకు సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే మంత్రులు ఎవరుంటారన్న దాని మీద ఇంకా క్షణక్షణం ఉత్కంఠ పెరుగుతోంది. చివరి నిమిషంలో ఆ శాఖలు కావచ్చు, పేర్లు కావచ్చు మారుతున్న పరిస్థితులనే చెప్పుకోవాలి. సీనియర్లతో చర్చల తర్వాత మంత్రివర్గంలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. హైదరాబాద్ బయలుదేరిన రేవంత్ ను వెనక్కి పిలవడంతో కేబినెట్ లో మార్పులపై అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హైదరాబాద్ కి రావాల్సిన రేవంత్ రెడ్డి మళ్ళీ ఢిల్లీలోనే ఉన్నారు. ఆయన ఎయిర్పోర్ట్ కి బయలుదేరారు. కానీ మళ్ళీ మాణిక్రావు ఠాక్రే వెనక్కి పిలవడంతో ఆయన వెనక్కి వెళ్లిన పరిస్థితి. దీంతో అనుమానాలు బలపడుతున్నాయి. ఎవరు ఉంటారు, ఎవరు అవుట్ అవుతారు కేబినెట్ కి? ఇప్పటికీ ఒక లిస్ట్ కి సంబంధించి దాదాపుగా బాగా ప్రచారం జరిగింది. కేబినెట్ లో వీళ్ళుండొచ్చు, సీనియర్లకు సంబంధించి కీలక శాఖలు అప్పగించింది. దాని తర్వాత అక్కడి నుంచి ఇది ఫైనల్ అయిపోవచ్చు అని చెప్పి ఒక లిస్టు బయటకు వచ్చింది. ఆ పేర్లు చాలా పేర్లను మనం చూసాం. ముఖ్యంగా దుద్దిల శ్రీధర్ బాబు, అలాగే భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే ఇన్ఫాక్ట్ ఆ తర్వాత సీతక్క, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, వీళ్ళ పేర్లన్నీ కూడా బయటకు వచ్చిన పరిస్థితి. ఆ శాఖలకు సంబంధించి కొన్ని కీలక శాఖలు వీళ్ళకి అప్పగిస్తారంటూ కూడా కొన్ని పేర్లు అలాగే శాఖలు బయటకు వచ్చిన పరిస్థితి. కానీ రేవంత్ రెడ్డి రేపు ప్రమాణ స్వీకారం చేయడానికి హైదరాబాద్ బయలుదేరిన కొద్ది క్షణాల్లోని మళ్ళీ మాణిక్రావు ఠాక్రే ఆయన వెనక్కి పిలిపించడంతో ఇప్పుడు ఏం జరుగుతోంది? కీలక శాఖలకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ముఖ్యమంత్రితో పాటు మొత్తం ఆరుగురు మంత్రులు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉందని చెప్పి తెలుస్తున్న నేపథ్యంలో ఆ ఆరుగురు తర్వాత మొత్తం 17-16 మంది లిస్టు అనుకున్న నేపథ్యంలో ఆ మిగతా వారు ఎవరు, దానికి సంబంధించి తర్జన భర్జన జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఆరుగురు మంత్రులు ఎవరైన అంశానికి సంబంధించి ఒక డిస్కషన్ జరుగుతూ ఉంటే ఆ ఆరుగురు తర్వాత మిగిలిన 10 మంది ఎవరు, ఆ 10 మంది ఎవరెవరు అవ్వచ్చు అనే అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొందని చెప్పుకోవాలి. అక్కడ ప్రెసెంట్ పరిస్థితి ఏంటి? ఢిల్లీ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, మళ్ళీ రేవంత్ మాణిక్రావు ఠాక్రేని కలవడానికి వెనక్కి తిరిగి వెళ్ళడానికి కారణం ఏంటి? ఏ అంశాల మీద డిస్కషన్ జరుగుతుంది? ముఖ్యంగా కీలక శాఖలకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక మాణిక్రావు ఠాక్రే పిలుపు మేరకు రేవంత్ రెడ్డి ఎయిర్పోర్ట్ కూడా జరిగింది. ఈ మంత్రివర్గ కూర్పుపై పంచాయతీ ఇంకా వీడలేదు. మరి దీనికి సంబంధించిన మార్పులు హలో యాక్సెప్ట్ చేయండి అన్న. జూమ్ వన్ లో కూర్చోాలి లైవ్. జూమ్ వన్ లో ఉన్న ఆల్రెడీ జూమ్ వన్ మీరు యాక్సెప్ట్ చేయండి. రామకృష్ణ, నా మాట వినిపిస్తోందా మీకు? ఓకే సార్. ఎస్, ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. రేవంత్ ఢిల్లీలో బిజీగా ఉన్నారు. మాణిక్రావు ఠాక్రే ఆయన వెనక్కి పిలిపించారు. ఢిల్లీ నుంచి రేవంత్ హైదరాబాద్ కు బయలుదేరారు. రేపు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది. కానీ మాణిక్రావు ఠాక్రే ఆయన వెనక్కి పిలిపించి డిస్కషన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మాణిక్రావు ఠాక్రే ఎందుకు రేవంత్ రెడ్డిని వెనక్కి పిలిపించారు అనే అంశానికి సంబంధించి ఉత్కంఠ కొనసాగుతోంది. అనేక కీలక శాఖలకు సంబంధించి ఆ ఫైనల్ డెసిషన్ రాబోతోందా? కేవలం 6 మాత్రమే కాకుండా దాదాపుగా ఇంకా మిగతా వాళ్ళకి సంబంధించి కూడా ప్రమాణ స్వీకారానికి చేసే నేపథ్యంలో డిస్కషన్స్ జరుగుతున్నాయా? ఎవరెవరు అయ్యుండొచ్చు అనే అంశానికి సంబంధించి పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటే కనుక అవుననే సమాధానం వినిపిస్తుంది. సో చూడాలి అక్కడ ఏం జరుగుతుంది అనేది. ఒకసారి అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఏం డిస్కషన్స్ జరుగుతున్నాయి? రేవంత్ రెడ్డి తిరిగి మాణిక్రావు ఠాక్రేని కలవడానికి వెనక్కి వెళ్ళడానికి కారణం ఏంటి అక్కడ? అయితే రేవంత్ రెడ్డి తన పర్యటనలో దాదాపుగా అందరినీ కలిశారు. నిన్న నైట్ కూడా మాణిక్రావు ఠాక్రేని, పీకే శివకుమార్ని కలవడం జరిగింది. ఈ రోజు సోనియా గాంధీని, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, అలాగే మల్లికార్జున ఖర్గేని కూడా కలవడం జరిగింది. అయితే మంత్రివర్గ ఏర్పాటుకు సంబంధించి ఆల్రెడీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ దగ్గర ఒక జాబితా తయారు చేశారు. దానికి యాక్సెప్టెన్స్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ కొత్త పంచాయతీ మొదలైంది. మంత్రి పదవుల విషయంలో స్పీకర్ పదవి అంశానికి సంబంధించి కొంత అసంతృప్తి అనేది ఒక వ్యక్తికి స్పీకర్ పదవి ఇవ్వడానికి ఒక ఎమ్మెల్యేకి అధిష్టానం నిర్ణయిస్తే అతను స్పీకర్ పదవిని నిరాకరించిన సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన తిరిగి మంత్రివర్గంలో చోటు కల్పించే అంశంపై మాట్లాడేందుకే ఇక్కడ మాణిక్రావు ఠాక్రే రేవంత్ రెడ్డిని పిలిచినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఎయిర్పోర్ట్ కు వెళ్తున్న రేవంత్ రెడ్డి వెనక్కి వచ్చి మాణిక్రావు ఠాక్రేతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మాణిక్రావు ఠాక్రేతో పాటు షబీర్ అలీ, రేవంత్ రెడ్డి, అలాగే బలరాం నాయక్, ఇక మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు. మరి ఈ అంశాలపై చర్చ జరుగుతుంది. ఇక్కడ
ఈ మహారాష్ట్ర పదంలో మహారాష్ట్ర పదంలో ప్రస్తుతం వాటిగా చర్చలు జరుగుతున్నాయి. మంత్రివర్గ జాబితాలో చివరి నిమిషం కొన్ని మార్పులు చేర్పులు చేయబోతున్నారు. దీనికి సంబంధించి మళ్ళీ హైకమాండ్ ఒకసారి ఈ మార్పుల ప్యాకేజ్ చర్చించిన తర్వాత హైకమాండ్ ఇది వినియోగించడం జరుగుతుంది. మరి ఇక్కడ స్పీకర్ పదవి అంటే కొంత చర్చ వచ్చింది. దీనికి స్పీకర్ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డికి స్పీకర్ పదవి ఇవ్వాలని అధిష్టానం కూడా ఆలోచించింది. దాని మేరకు కొంత అదే అంశాన్ని ఆయన చెప్పినప్పుడు ఆయన నిరాకరించారు. ఎమ్మెల్యే స్పీకర్ పదవి ఆ ఎమ్మెల్యే కూడా స్పీకర్ పదవిని నిరాకరించారు. మరి ఈ పదవిలో పిలిపించి మాట్లాడటం జరుగుతుంది. మరి స్పీకర్ పదవి వద్దు, నాకు కేబినెట్ లో స్థానమే కావాలని చెప్పేసి ఇటు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరో ఎమ్మెల్యే కూడా రామకృష్ణ మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కాస్త ఆడియోలో వచ్చిన ఇష్యూస్ ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక్కసారి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఎందుకంటే మాణిక్రావు ఠాక్రే ఆయన కలిశారు, కృతజ్ఞతలు తెలిపారు. తర్వాత ఆ డిస్కషన్స్ జరిగాయి. తిరిగి హైదరాబాద్ కి బయలుదేరి వస్తున్న పరిస్థితి రేవంత్ రెడ్డి. కానీ మాణిక్రావు ఠాక్రే ఒకసారి కాల్ చేసి వెనక్కి తిరిగి రావాలి, ఒకసారి వెనక్కి తిరిగి రావాలి, ఒకసారి మాట్లాడదాం, చర్చిద్దాం అంటే కూడా ఆయన చెప్పిన పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి వచ్చారు రేవంత్ రెడ్డి. మాణిక్రావు ఠాక్రేని కలిశారు. నార్మల్గా సాధారణ విషయాలు అయితే కనుక ఫోన్లో మాట్లాడుకోవచ్చు. కానీ కీలక అంశాలు, మినిస్ట్రీస్ చేంజెస్, అవును మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉన్న పరిస్థితుల్లో కావచ్చు, లేకపోతే కీలక శాఖల విషయంలో మార్పులు చేర్పు కావచ్చు, ఇవన్నీ కూడా డిస్కషన్స్ చేయాలంటే కనుక నేరుగా కూర్చొని మాట్లాడుకోవాలి. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక డౌట్ రైజే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే భట్టి విక్రమార్క కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే శ్రీధర్ బాబు ఇలాంటి సీనియర్ నేతలందరూ కూడా అక్కడున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మరొక్కసారి ఈ నలుగురు మాణిక్రావు ఠాక్రేతో కూర్చొని, అంటే రేవంత్ రెడ్డితో పాటు రేవంత్ రెడ్డి కావచ్చు, భట్టి విక్రమార్క, అలాగే భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే దుద్దిల్ల శ్రీధర్ బాబు, వీళ్ళు నలుగురు మాణిక్రావు ఠాక్రేతో కూర్చొని ఈ బర్తులకు సంబంధించి క్లారిటీ వచ్చే ప్రయత్నం చేస్తుందా? ఎందుకంటే 6 మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇటు రేవంత్ రెడ్డితో కలిపి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు ఇంకొక 6 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అంటే దాదాపు ఇక్కడ సీనియర్లనే భావించవచ్చు. అయితే మిగతా 10 మంది కావచ్చు, 11 మంది క్యాబినెట్లో ఉండే మిగతా వాళ్ళందరూ కూడా ఆ పేర్లు కూడా రేపు కన్ఫర్మ్ చేయబోతున్నారా? లేకపోతే ఏ బర్తులు ఎవరెవరికి ఇవ్వాలి? ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఈ పేర్లు అనౌన్స్ చేయాలా? దీంట్లో సీనియర్లా, జూనియర్లా? ఈ అంశాలన్నిటికీ సంబంధించి తర్జన భర్జన పడుతున్నట్టుగానే తెలుస్తోంది. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, రేపు ప్రమాణ స్వీకారం ఆయన బయలుదేరి వచ్చేయాలి. కానీ తిరిగి రప్పించడానికి కారణం ఏముంటుందో ఒక్కసారి ఆలోచించవచ్చు. రైట్, ఆర్టీవీ మరి కాసేపట్లో మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎవరు ఎక్స్క్లూజివ్ గా మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది. ఎవరు క్యాబినెట్ లో ఉండే అవకాశం ఉంది, ఎవరు క్యాబినెట్ నుంచి అవుట్ అయ్యే అవకాశం ఉంది. అవును, ఇప్పటి వరకు దీనికి సంబంధించి ఒక డిస్కషన్స్ మాత్రమే జరిగాయి. కానీ మార్పులు చేర్పుల అంశానికి సంబంధించి డిస్కషన్ జరుగుతున్న మరి కాసేపట్లో ఆ లిస్ట్ రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ఎవరు ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది, ఎక్స్క్లూజివ్ గా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది. ఢిల్లీ నుంచి మా టీం, అలాగే హైదరాబాద్ నుంచి ఈక్వేషన్స్ లో ఎటువంటి మార్పులు జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ లిస్ట్ లో ఎవరుండే అవకాశం ఉంది, దుద్దిళ్ల శ్రీధర్ బాబుకి ఎటువంటి మినిస్ట్రీ దక్కచ్చు కేబినెట్ కి సంబంధించి, అలాగే ఇటు భట్టి విక్రమార్కకి, దాంతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీతక్క, కొండా సురేఖ, ఇలా దాదాపుగా 17 మందికి సంబంధించి ఎటువంటి మినిస్ట్రీస్ దక్కచ్చు అనే అంశానికి సంబంధించి మాత్రం ఆ ఉత్కంఠ కొనసాగుతోంది. షబ్బీర్ అలీతో పాటు ప్రేమ్ సాగర్ రావు, మదన్ మోహన్ రావు పేర్లలో కూడా మార్పులు జరగబోతున్నాయా? ఇవన్నీ కూడా ఆ ఈక్వేషన్స్ అన్ని చూసే ప్రయత్నం చేద్దాం. కానీ ఇక్కడ ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మధు దగ్గరికి వెళ్దాం, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, మంత్రివర్గానికి సంబంధించి ఎందుకు అంత తర్జన భర్జన పడుతున్న పరిస్థితి కాంగ్రెస్కి సంబంధించి? ఎందుకంటే రేవంత్ రెడ్డి మళ్ళీ వెనక్కి పిలిపించి మాట్లాడుకోవాల్సినంత అన్ని చేంజెస్ ఎక్కడ జరుగుతున్నాయని భావించవచ్చు? కొంతమంది సీనియర్ నాయకులు పట్టుబడుతూ ఉన్నారు. ఈరోజు చాలామంది సీనియర్ నాయకులు ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఏఐసీసీకి సంబంధించిన నాయకులతో భేటీ అయ్యారు. వారి ప్రాధాన్యత అంశాలను వారి ముందుంచారు. సో ఏఐసీసీ అధిష్టానం మరొకసారి దీనిపైన పునరాలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. హైదరాబాద్ తిరిగి బయలుదేరినటువంటి రేవంత్ రెడ్డి ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వచ్చారు. అధిష్టానం నుంచి పిలుపు రావడంతో తిరిగి మళ్ళీ ఏఐసీసీ నేతల దగ్గరికి వెళ్ళారు. దీనికి సంబంధించి మంత్రివర్గ కూర్పు పైన చర్చ కొనసాగుతూ ఉంది. గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని శాఖలకు సంబంధించిన విషయంలో నేతలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. డిప్యూటీ సీఎంలు కావచ్చు, మంత్రిత్వ శాఖలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, ముఖ్యంగా కొన్ని జిల్లాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి నల్గొండ, ఉమ్మడి పాలమూరు, అలాగే రంగారెడ్డి జిల్లాకు సంబంధించిన దాంట్లో ఒకే ఒక్క సీటు గెలిచారు. సో వాళ్ళు తర్వాత కరీంనగర్ జిల్లాకు సంబంధించి, తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించి నాయకుల నుంచి
వారి వారి ప్రాధాన్యతకు సంబంధించి మేము ఈ పోస్ట్ అయితే మేము చేయాలనుకుంటున్నాం, మాకు ఈ ప్రాధాన్యత ఇవ్వండి, ఇన్ని రోజులు కాంగ్రెస్ పార్టీలో చేసిన సేవలను గుర్తించి అనేటువంటిది వీరు ఇప్పటికే ప్రతిపాదన చేశారు. సో రేవంత్ రెడ్డిని తిరిగి ఏఐసిసి అధిష్టానం వెనక్కి పిలిపించడం వెనక అసలు కారణం ఏంటి అనేటువంటిది తెలియాల్సి ఉంది. ఇప్పటికే సిఎల్పి నేతగా రేవంత్ రెడ్డి పేరు అనౌన్స్మెంట్ అయింది. రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 1:04 కొద్దిసేపటి క్రితం బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా అందరికీ ఇన్విటేషన్లు వెళ్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన తర్వాత మిగతా ఏర్పాట్లపైన ఇక్కడ కొన్ని అంశాలపైన దృష్టి పెట్టాల్సినటువంటి రేవంత్ రెడ్డి తిరిగి హైదరాబాద్ వస్తున్నటువంటి నేపథ్యంలో తిరిగి అధిష్టానం నుంచి కాల్ రావడంతో తిరిగి ఆయన ఏఐసిసి కార్యాలయానికి వెళ్లారు. ప్రస్తుతం కొద్దిమంది సీనియర్ నాయకులతో భేటీ అవుతా ఉన్నారు. ఈ ప్రధానంగా ఈ కేబినెట్ కూర్పుకు సంబంధించిన అంశంలో మరొకసారి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి ఇప్పుడు రిటర్న్ పిలిచారు కాబట్టి ఎవరి శాఖల మార్పు ఉంటుంది, ఎవరు ఇన్ ఎవరు అవుట్, అసలు ఇంతవరకు ఇన్లోకి వచ్చినటువంటి వారు ఎవరు, అందులో నుంచి అవుట్ వెళ్ళేటువంటి వాళ్ళు ఎవరు మొత్తం తేలిపోనుంది. ఎవరు అడుగుతా ఉన్నారు దీనిపైన ఒక క్లారిటీ రానుంది కొద్దిసేపట్లో. అయితే ఎవరు అంటే రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారానికి తిరిగి బయలుదేరుతున్న పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి రప్పించారంటే ఎవరెవరి విషయంలో తర్జన భర్జన పడుతున్నారు, ఏ శాఖలకు సంబంధించి తర్జన భర్జన పడుతుంది కాంగ్రెస్ అనుకోవచ్చు ఇక్కడ? సోనియా గాంధీని కలిసినటువంటి వారిలో చాలా మంది నేతలు ఉన్నారు. అలాగే మధుయాష్కి గౌడ్ కూడా సోనియా గాంధీని కలిశారు. ఆయనకు సంబంధించినటువంటి విన్నపాన్ని కూడా వెల్లడించేటువంటి పరిస్థితి ఉంది. ఆయన కూడా ఈసారి గెలిస్తే మంత్రి అవుదామనేటువంటి ఒక నమ్మకాన్ని పెట్టుకున్నారు. కానీ ఎల్బీనగర్ నుంచి ఆయన అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. అది కూడా ఒక రీజన్ ఉండొచ్చు. గతంలో ఆయన నిజామాబాద్ నుంచి పార్లమెంట్ సభ్యుడిగా 2 సార్లు గెలిచాడు. తెలంగాణ ఉద్యమంలో కీరోలుగా పనిచేశాడు. తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. 2014లో కానీ 2018లో కానీ ఒకసారి కవిత చేతిలో, ఒకసారి అరవింద్ చేతిలో ఓటమి చెందారు. తర్వాత ఎల్బీనగర్ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. ఈసారి 2023లో ఇక్కడ కూడా ఓటమి చెందడంతో మరి ఆయన ఏమైనా మంత్రివర్గంలోకి రావాలనేటువంటి విజ్ఞప్తి ఏమైనా చేశారా? తర్వాత ఇక మిగతా నాయకులు శ్రీధర్ బాబు కావచ్చు, బట్టి కావచ్చు, ఉత్తమ్ కావచ్చు, మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, సంబాని సుదర్శన్ రెడ్డి కావచ్చు, అలాగే ఒక్కసారి మీరు లైన్లో ఉండండి, ఒక్కసారి ఢిల్లీ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ దగ్గరికి వెళ్ళి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రామకృష్ణ, రేవంత్ రెడ్డి మళ్ళీ వెనక్కి వచ్చి డిస్కషన్స్ జరుగుతుందంటే ఎవరు పట్టుబడుతున్నారు, ఏ శాఖలకు సంబంధించి పట్టుబడుతున్నారు, ఏం జరుగుతోంది ఢిల్లీలో? పంచాయతీ మళ్ళీ సంబంధించినటువంటి అంశాలపై సభ్యులు అని బలరాం నాయకులు అలాగే శ్రీధర్ బాబు ముగ్గురు కూడా రేవంత్ రెడ్డితో కలిసి మాణిక్రావు పాటిస్తున్నారు. ప్రస్తుతం భారీ జరుగుతుంది. ముఖ్యంగా శ్రీధర్ బాబుని ప్రత్యేకంగా ఇక్కడికి పిలిపించడం జరిగింది. ఇప్పుడు ఆయన ఉదయాన్ని డీకే శివకుమార్ కలవడం జరిగింది. కలిసి రామకృష్ణ, ఒక్కసారి మీరు లైన్లో ఉండండి. లేటెస్ట్ బ్రేకింగ్ చూస్తున్నారు. శాఖలకు సంబంధించి మార్పులు జరిగాయి, అలాగే కొన్ని మార్పులు చేర్పులు చోటు చేసుకున్న పరిస్థితి. న్యూ లిస్ట్ ను మీరు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ కింద షబ్బీర్ అలీ, ప్రేమసాగర్ రావు తో పాటు మరికొంతమందికి కాస్త షఫ్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది. మదన్ మోహన్ రావు కి సంబంధించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కేబినెట్ నుంచి వీళ్ళు అవుటా అంటే అవుననే సమాధానం లభిస్తోంది. కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావు, జి వివేక్, అలాగే సుదర్శన్ రెడ్డి, మదన్ మోహన్ రావు, మల్రెడ్డి రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్ వీళ్ళు అవుట్ అయినట్టుగా తెలుస్తోంది. అలాగే షబ్బీర్ అలీ, ప్రేమసాగర్ రావు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీళ్ళు కూడా కేబినెట్ నుంచి అవుట్ అనే మాట వినిపిస్తోంది. ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసలు వీళ్ళని ఎందుకు అవుట్ చేస్తున్నారు, ఎందుకు కేబినెట్ నుంచి కేబినెట్ లో తీసుకోవడం లేదా అనే విషయానికి సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రామకృష్ణ, ఆల్ రైట్ ఒక్కసారి ఆ లిస్ట్ మీరు చూస్తున్నారు. షబ్బీర్ అలీ, ప్రేమసాగర్ రావు, మదన్ మోహన్ రావుకి సంబంధించి ఐటీ శాఖ దక్కచ్చు అన్నంత తీవ్రమైన చర్చ జరిగిన నేపథ్యంలో ఎందుకు కేబినెట్ నుంచి వీళ్ళని పక్కన పెడుతున్నారు అనే మాట వినిపిస్తోంది. అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రామకృష్ణ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రామకృష్ణ, ఏం జరిగింది వీళ్ళని కేబినెట్ నుంచి పక్కన పెట్టిన విషయంలో? ఇప్పుడు మనం చూసుకుంటే మహారాష్ట్ర భవన్ లో ఉన్నాము. లోపల వాడి వేడి చర్చ జరుగుతుంది. లోపల
మాణిక్రావు ఠాకరే, అలాగే మాణిక్రావు ఠాకరేతో పాటు రేవంత్ రెడ్డి, అలాగే బలరాం నాయక్, షబ్బీర్ అలీ, మందని శ్రీధర్ బాబు వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక్కడ ఒక్కొక్క గంటకి పరిణామాలు అయితే రకరకాలుగా మారిపోతున్నాయి. ఇక చూసుకున్నట్టుగా అయితే కేబినెట్ లో మార్పులు చేర్పులపై సంబంధించి ఎయిర్పోర్ట్ కు వెళ్లిన రేవంత్ రెడ్డిని వెనక్కి పిలిపించి మాట్లాడటం జరిగింది. రేవంత్ రెడ్డి ఇప్పుడు వాళ్ళతో చర్చ జరుపుతున్నారు. ఇక్కడ ప్రధానంగా చూసుకున్నట్టుగైతే శాఖల విషయంలో మార్పులు కానీ కేబినెట్ భర్తల్లో విషయంలో కొంత పేర్లు బయటకు తీసేయడం, కొన్ని పేర్లు యాడ్ చేయడం జరిగింది. ముఖ్యంగా స్పీకర్ పదవికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత ఏర్పడింది. స్పీకర్ పదవి ఎవరికి ఇవ్వాలి అనే అంశం మీద ఇటు మందని శ్రీధర్ బాబుకి స్పీకర్ పదవి ఇచ్చేందుకు కూడా హైకమాండ్ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటికీ కూడా ఆయన మంత్రికి కేబినెట్ లో మంత్రి పదవికి ఆయన సంసిద్ధత వ్యక్తం చేస్తున్నారు. దాంతో పాటు ఇంకా మరికొంతమంది లీడర్స్ ఎవరు ఏ లీడర్ కూడా ఈ స్పీకర్ పదవి తీసుకోవడానికి ముందుకు రాకపోతున్న నేపథ్యంలో మళ్ళీ కథ మొదలకు వచ్చింది. దీంతో పాటు కేబినెట్ పర్సనల్ విషయంలో కూడా కొంతమందిని ఎమ్మెల్యేగా కేబినెట్ తీసుకోవడానికి వ్యతిరేకత వచ్చింది. అదే నేపథ్యంలో వారిని బయట కొత్త వారిని యాడ్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ మార్పులు చేసిన చివరి నిమిషంలో జరిగిన నేపథ్యంలోనే వెంటనే రేవంత్ వెనక్కి పిలిపించడం జరిగింది. పిలిపించి రేవంత్ తో డిస్కస్ చేస్తున్నారు. చేసి కొన్ని మార్పులు చేస్తారని చెప్తున్నారు. చెప్పిన తర్వాత ఆయన తిరిగి హైదరాబాద్ కి బయలుదేరతారని సమాచారం అంటుంది. ప్రస్తుతం అయితే మాణిక్రావు ఠాకరేతో ఈ సమావేశం అయితే జరుగుతుంది. సమావేశంలో వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే అసంతృప్తి నేతలుగా పోటీ విషయంలో కొంత విభేదిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్టుగైతే ఈ రోజు ఉదయం కూడా మనం మాట్లాడినప్పుడు కూడా శ్రీధర్ బాబు కానీ, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, మళ్ళీ బట్టి విక్రమార్క కానీ వీళ్ళందరూ కూడా ఏంటంటే కొంత సంతృప్తిని అయితే వ్యక్తం చేయలేదు. అధిష్టానం మాత్రం అందరూ హ్యాపీగా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. చెప్తున్నప్పుడు కూడా కొంతమంది మంత్రి పదవుల విషయంలో వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఇక రేవంత్ రెడ్డికి సీఎం ఇచ్చిన విషయంలో కూడా కొంతమంది వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. వీటన్నిటిని షార్ట్ అవుట్ చేసింది ఆల్మోస్ట్ మధ్యాహ్నం కల్లా మొత్తం షార్ట్ అవుట్ అయిపోయి అంతా ఇక రేవంత్ రెడ్డిని తిరిగి హైదరాబాద్ వెళ్ళిపోవాల్సిందిగా అధిష్టానం ఆదేశించిన నేపథ్యంలో ఆయన హైదరాబాద్ మళ్ళీ వెనక్కి తిరిగి రావాల్సి మళ్ళీ మంచి మొదలైంది. శాఖలన్నీ మారిపోతున్నాయి, మనుషులు మారిపోతున్నారు. ఇక ఎంతమంది చేస్తారు అనే దానికి సంబంధించి కూడా కొంత సందిగ్ధత అయితే ఏర్పడింది. మొదట 17 మంది చేయించాలని, లేదా 10 మందితో చేయించాలని చెప్పేసి కూడా ప్రపోజల్ వచ్చేది. ఇప్పుడున్న తాజా పరిస్థితి, దాంతో పాటు డిప్యూటీ సీఎం పదవికి శ్రీధర్ బాబు డిమాండ్ చేస్తున్నట్టు సమాచారం అవుతుంది. ఉప ముఖ్యమంత్రి పదవి కావాలని ఆయన పట్టుబడుతున్నట్టు తెలుస్తుంది. హైకమాండ్ కూడా నిన్నగా కూడా సీఎం రేస్ లో ఉన్నప్పటికీ కూడా ఆయనకి కనీసం ఉప ముఖ్యమంత్రి పదవైనా ఇవ్వాలి. శ్రీధర్ బాబు సీనియర్ లీడర్ కాబట్టి ఆయన డిమాండ్ వచ్చింది. ఈ నేపథ్యంలో రామకృష్ణ ఒక్కసారి మీరు లైన్ లోనే ఉండండి. ఒక్కసారి హైదరాబాద్ వెళ్లే ప్రయత్నం చేద్దాం. హైదరాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్ లో జాయిన్ అవుతున్నారు, లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. మధు, ఈ 11 పేర్లను కనుక పక్కన పెడితే, ఇప్పుడు చెప్పుకున్న కొన్ని పేర్లను కనుక పక్కన పెడితే వీళ్ళ నుంచి మళ్ళీ వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంటుంది కదా, మరి దీన్ని ఎలా హ్యాండిల్ చేద్దాం అనుకుంటుంది కాంగ్రెస్? కాంగ్రెస్ పార్టీ ఈసారి తీసుకున్నటువంటి మంత్రివర్గ కూర్పుకు సంబంధించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏ ఒక్కరు కూడా అసంతృప్తికి లోను కాకుండా, ఏ ఒక్కరిని కూడా నిరాశపరచకుండా ఈసారి కేబినెట్ కూర్పు ఉండబోతుంది అనేటువంటి తెలుస్తుంది. మొదటి విడతగా రేపు రేవంత్ రెడ్డితో ఒక టీం ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తా ఉంది. రేవంత్ రెడ్డితో పాటు బట్టి విక్రమార్క, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు వీళ్ళ పేర్లు వినిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొదటి విడతలో వీళ్ళ పేర్లు ఉండే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. దీని తర్వాత రెండవ విడత అంటే క్యాబినెట్ ఎక్స్పాన్షన్కి సంబంధించినటువంటి దాంట్లో మిగతా వారి పేర్లు ఉండే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మాత్రం సీనియర్లను సంతృప్తి పరుస్తూనే తర్వాత సామాజిక వర్గాల వారిగా, ప్రాంతాల వారిగా ఎవరికి ఏ స్థానం కేటాయించాలి, ఏ క్యాబినెట్ స్థానం ఇవ్వాలి అనేటువంటి దానిపైన దృష్టి పెట్టనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు ఒకేసారి పూర్తి క్యాబినెట్ కనుక ప్రమాణ స్వీకారం చెప్తే అసంతృప్తులు బయటకు వచ్చే అవకాశం ఉంది, అసంతృప్తి వెళ్ళగక్కే అవకాశం ఉంది. చాలామంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈసారి టికెట్ రాకుండా పార్టీ కోసం త్యాగం చేసినటువంటి వారు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. సీనియర్ నేతలు కొద్దిమంది ఓడిపోయారు, వారు అసంతృప్తి వ్యక్తం చేసే పరిస్థితి ఉంది. సో వాటన్నిటిని సద్దుమణచాలన్నా, ప్రభుత్వం ఒక గాడిలో పడాలన్నా మొదటి విడత కింద ఒక ఫస్ట్ ఫేజ్ కింద మంత్రివర్గ విస్తరణ, ముఖ్యమంత్రితో పాటు మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేయాలి. తర్వాత మంత్రివర్గ విస్తరణలో అప్పటికీ కాస్త సద్దుమణుగుతుంది. ప్రభుత్వం తన కార్యక్రమాలను స్టార్ట్ చేస్తుంది, పథకాలను అమలు చేయడంలో కావచ్చు, ప్రజా సంక్షేమాలను ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ బేరేజ్ వేసుకుని ఈ ఈక్వేషన్స్ అన్నింటినీ బేరేజ్ వేసుకుని ఒక అడుగు ముందేయడం జరుగుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు చూసుకుంటే కదా కొంతమంది నేతలు అంటే
పార్టీకి సంబంధించి వేరే పార్టీ నుంచి ఈ పార్టీలోకి, వేరే పార్టీ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన వాళ్ళు కూడా ఇప్పుడు ఒకసారి ఢిల్లీ వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు మధు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రామకృష్ణ ఢిల్లీ నుంచి లైవ్ లో కంటిన్యూ అవుతున్నారు. రామకృష్ణ, ఏంటి ఇంకా ఎంతసేపు పట్టొచ్చు ఈ అంశానికి సంబంధించి బయటకు వచ్చి ఇటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ సీనియర్ నేతలు ఎవరైనా బయటకు వచ్చి ఏం చెప్పబోతున్నారని ఉత్కంఠ కొనసాగుతున్న వేళ ఏం జరుగుతోంది లోపల? మరి కొద్దిసేపట్లో మాణిక్రావు ఠాక్రే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడబోతున్నారు. మాణిక్రావు ఠాక్రే మీడియాతో మాట్లాడతానని చెప్పారు. కొద్దిసేపటి క్రితమే మీడియా అడిగినప్పుడు రేవంత్ తో సమావేశం తర్వాత మాట్లాడతానన్నారు. కాబట్టి కొద్దిసేపట్లో దీనికి అసలు ఎందుకు పిలిపించారు, ఏం జరుగుతుంది లోపల అనే అంశానికి సంబంధించి మాణిక్రావు ఠాక్రే క్లియర్ కట్ గా అన్ని చెప్పబోతున్నారు. వాస్తవానికి చూసుకున్నట్టుగైతే కేబినెట్ భర్తుల విషయంలోనే తేడా వచ్చింది. పోర్ట్ఫోలియోల కేటాయింపులు, అలాగే ఎవరెవరికి ఇవ్వాలి అనే దాని మీద కొంత చేంజెస్ అయితే వచ్చాయి. మరి ఆ పేర్లు చేంజ్ అయ్యాయి. మరి ఉదయం నుంచి చూసుకున్నట్టుగైతే డీకే శివకుమార్ నివాసం వద్ద ఒక కోలాహలమే నడిచింది. మంత్రి పదవుల కోసం చాలా మంది, ప్రేమ్ సాగర్ రావు గాని, మల్రెడ్డి రంగారెడ్డి, మందని శ్రీధర్ బాబు, ఇక ఎమ్మెల్యేలు అందరూ కూడా అక్కడికి వచ్చి మాట్లాడటం, వెళ్ళడం, డీకే శివకుమార్ కూడా వాళ్ళతో చర్చించడం ఇదంతా జరిగింది. మరి రేవంత్ రెడ్డితో కూడా మాట్లాడటం జరిగింది. అయినా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిగా మనం చూసుకున్నట్లయితే మొత్తం టోటల్ గా మార్నింగ్ పరిస్థితి ఇప్పుడు చేంజ్ వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ పిలిపించి మాట్లాడడం జరిగింది. మొదట శ్రీధర్ బాబుకి స్పీకర్ పదవి ఇవ్వడానికి అధిష్టానం యాక్సెప్ట్ చేసినప్పుడు కూడా స్పీకర్ కన్నా ఉప ముఖ్యమంత్రి పదవికి శ్రీధర్ బాబు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఆయన పిలిపించారు, ప్రత్యేకంగా పిలిపించారు. కొద్దిసేపటి క్రితమే ఆయన ఆ టీతో కూడా మాట్లాడటం జరిగింది. మాట్లాడుతూ ఆయన జరిగింది. తను హ్యాపీగానే ఉన్నాను అంటే అధిష్టానం అధిష్టానం ఎలా చెప్పాలని ఎంపిక అనే అంశానికి సంబంధించి కూడా ఆయన అధిష్టానం నిర్ణయం కట్టుబడి ఉంటామని చెప్పేసి శ్రీధర్ బాబు చెప్పడం జరిగింది. అంటే పరిస్థితి సీనియర్ నేతలకు సంబంధించి కేవలం వాళ్లతో పాటు, అంటే కేవలం వాళ్ళకే కాదు, వాళ్ళ అనుచరులు కావచ్చు, లేకపోతే వాళ్ళతో ఉన్న ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఇక్కడ మంత్రి పదవులు ఇవ్వాలని పట్టుబడుతున్నారా? అంటే బట్టి విక్రమార్క విషయంలో ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ అయితే ఉంది. బట్టి విక్రమార్క ప్రేమ్ సాగర్ రావుని తీసుకుని డీకే శివకుమార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. డీకే శివకుమార్ ని కలవడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావుకి ఇవ్వాలని చెప్పి బట్టి విక్రమార్క డిమాండ్ చేస్తున్నారు. బట్టి విక్రమార్క ఆల్రెడీ డిప్యూటీ సీఎం కూడా అడుగుతున్నారు. మళ్ళీ ప్రేమ్ సాగర్ రావుకి మంత్రి పదవి కావాలని అడుగుతున్నారు. మరి ఈ నేపథ్యంలో అధిష్టానం అందరినీ సాటిస్ఫై చేయడం కష్టం కాబట్టి అధిష్టానం తన డెసిషన్ తాను తీసుకుంటుంది. అయితే ఏది ఏమైనా సరే కాంగ్రెస్ అధిష్టానం చెప్పిన మేరకే ఎవరైనా నడుచుకోవాల్సిందే, తప్పదు, ఇందులో డౌటే లేదు. డీకే శివకుమార్ కూడా ఇదే చెప్తున్నారు. కేబినెట్ పదవులు ఎవరికి ఇవ్వాలి ఏంటి తమకు ఒక క్లారిటీ ఉంది, ఆ క్లారిటీ ప్రకారం ఇవ్వడం జరుగుతుందని కూడా చెప్తున్నారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక ముగ్గురు కూడా దీనికి సంబంధించి ఆల్రెడీ ఎక్సర్సైజ్ చేసి ఒక లిస్ట్ ని ప్రిపేర్ చేసిన తర్వాత మళ్ళీ తేడాలు రావడంతో మళ్ళీ మాణిక్రావు ఠాక్రేకి చెప్పడం జరిగింది. ఈ ఇష్యూని సాల్వ్ అవుట్ చేయమని చెప్పేసి సోనియా నుంచి ఆదేశాలు వచ్చిన నేపథ్యంలోనే మాణిక్రావు ఠాక్రే ఇప్పుడు రేవంత్ ని పిలిపించి మాట్లాడటం, ఆయనతో చర్చించడం జరుగుతుంది. మరి ఏం చేస్తారు ఇప్పుడు అనేది చూడాలి. మాణిక్రావు ఠాక్రే మరి కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడితే అసలు విషయం ఏంటనేది బయటకు వచ్చే అవకాశం ఉంది. రామకృష్ణ, మళ్ళీ ఒకసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మధు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేస్తాను. మధు, ఇప్పుడున్న ఈక్వేషన్స్ మారుతున్న పరిస్థితుల్లో ఒకవేళ అక్కడ తమకు అనుగుణంగా కాకుండా వ్యతిరేకంగా కనుక అక్కడ ఫలితాలు కనిపిస్తే కనుక ఇక్కడ ఎలా ఉండే పరిస్థితి ఉంది? ఎమ్మెల్యేలకు సంబంధించి ఇక్కడ ఎవరు కోఆర్డినేట్ చేస్తున్నారు వాళ్ళని? ఎందుకంటే ఒక్కసారిగా వైఖరి మారిపోయే పరిస్థితి ఉంటుంది. తమ వ్యతిరేకలను వినిపించే పరిస్థితులు కూడా ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏంటి కాంగ్రెస్ విషయంలో ఏం చేస్తోంది? ఎటువంటి ఆచితూచే వ్యూహాన్ని పన్నుతోంది ఇక్కడ? ఈసారి చాలా మంది మొదటిసారి శాసనసభకు ఎన్నిక కావడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నుంచి. సో అలాంటి పరిస్థితులు దాదాపు ఉండకపోవచ్చు. 10 సంవత్సరాల నుంచి 2 టర్మ్స్ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు కాబట్టి మొదటిసారి ఇక్కడ తెలంగాణ ఇచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని ఏర్పాటు చేస్తూ ఉంది. ముఖ్యంగా ప్రమాణ స్వీకారానికి కూడా సోనియా గాంధీ స్వయంగా వస్తూ ఉన్నారు. మిగతా రాష్ట్రాల్లో ఆమె కొన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారానికి హాజరు కానప్పటికీ తెలంగాణ రాష్ట్రంతో ప్రత్యేక అనుబంధం ఉంది ఆమెకు కాబట్టి ఆమె డైరెక్ట్గా తెలంగాణకు వస్తూ ఉన్నారు. తెలంగాణ ఆమె జన్మదినం డిసెంబర్ 9వ తారీఖు రోజున ఆమె అనౌన్స్మెంట్ చేశారు, మొదటి ప్రకటన చేశారు తెలంగాణ పైన. సో కాబట్టి ఆమె ప్రమాణ స్వీకారానికి వస్తూ ఉన్నారు రేపు. కాబట్టి అలాంటి పరిస్థితులు తలెత్తకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగానే ఫేస్ల వైజ్గా క్యాబినెట్ విస్తరణ చేసేలా మొదటిసారి ముఖ్యమంత్రితో పాటు రేపు
ముఖ్యమంత్రి అభ్యర్థితో పాటు మిగతా కేవలం 4 నుంచి 5 ప్రమాణ స్వీకారం చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. కేవలం సీనియర్స్ ఉండే అవకాశం ఉంది. దీంట్లో సీనియర్లలో అసంతృప్తి రగలకుండా మిగతా వారి పైన ఇంకా కొంతమందికి హోప్స్ ఉండేలా, ఎందుకంటే మొత్తం క్యాబినెట్ ఒకేసారి కూర్పు ఒకేసారి ప్రమాణ స్వీకారం ఉంటే మాత్రం అసంతృప్తి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మొదటి ఫేజ్ కింద 4 నుంచి 5 క్యాబినెట్లోకి తీసుకోవాలి. తర్వాత వారందరికీ ప్రభుత్వం కాస్త కుదురపడ్డ తర్వాత వారందరినీ బుజ్జగించి వారి వివిధ ప్లేస్లో వారిని సెటిల్మెంట్ చేసేటువంటి విధంగా, అంటే పార్టీలో పదవుల పంపకం కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ల విషయంలో కావచ్చు, ఏదో రకంగా వారిని పార్టీ ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇస్తూ వారిని సాటిస్ఫై చేయొచ్చు అనేటువంటిది అధిష్టాన నిర్ణయంగా ప్రస్తుతం జరుగుతున్న నిర్ణయాలు చూస్తే కనిపిస్తూ ఉంది. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిర్ణయాలు ఈ విధంగానే కొనసాగి సేమ్ ఇప్పుడు కూడా అలానే వెళ్తా ఉన్నటువంటి పరిస్థితి. సో డైరెక్ట్గా సోనియా రానున్నటువంటి నేపథ్యంలో అలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఎలాంటి అసంతృప్తి బయటికి పొక్కకుండా కాంగ్రెస్ పార్టీ జాగ్రత్తలు తీసుకుంటుంది. మరొకసారి మీరు లైన్లోనే ఉండండి. క్యాబినెట్ నుంచి వీళ్ళు అవుట్, అవును క్యాబినెట్ నుంచి వీళ్ళు అవుట్ అనే మాట వినిపిస్తోంది. ఒక్కసారి ఎవరెవరు అని ఆ పరిస్థితి చూద్దాం. అసలు ఎందుకు కూడా చూసే ప్రయత్నం చేద్దాం. అసలు కొండా సురేఖ, అలాగే దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావుతో పాటు ఇటు సుదర్శన్ రెడ్డి, వీళ్ళ నలుగురు పేర్లు కూడా వినిపిస్తున్నాయి. ఒకసారి సామాజిక వర్గం కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కొండా సురేఖకి సంబంధించి, అలాగే దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం, అలాగే దామోదర రాజనరసింహ ఎస్సీ, అలాగే జూపల్లి కృష్ణారావు వెనమ సామాజిక వర్గం, అలాగే సుదర్శన్ రెడ్డి సామాజిక వర్గం. వీళ్ళ నలుగురికి సంబంధించి చూసాం. ఇంకా ఎవరెవరు ఉన్నారు ఈ క్యాబినెట్లో, ముఖ్యంగా సామాజిక వర్గాల పరంగా కూడా క్యాలిక్యులేషన్ బేస్ చేసుకుని మంత్రివర్గాన్ని ఫిక్స్ చేసే ప్లాన్లో ఉంది కాంగ్రెస్ అధిష్టానం. అయితే దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయి. రేవంత్ రెడ్డి కూడా ఇప్పుడు డిస్కషన్లో ఉన్నారు. భట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, అలాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మధు యాష్కి గౌడ్ కూడా అక్కడికి చేరుకున్నారు, కానీ డిస్కషన్ లేనట్టుగా తెలుస్తోంది. అయితే ఈ నలుగురు నేతలతో ఇప్పుడు మాణిక్రావు ఠాకరే ఆయన చర్చలు జరుపుతున్నారు. ఫైనల్ చేయాలి లిస్ట్. అవును, ఏ క్షణానికైనా ఫైనల్ చేసి పంపించేస్తే కనుక క్లారిటీ వచ్చేస్తుంది. ఎందుకంటే దీనికి మించి ఆలస్యం చేయడం కరెక్ట్ కాదు, ఒక రాంగ్ ఇండికేషన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి క్లారిటీ ఇచ్చేయాలి అంటూ కూడా వెనక్కి పిలిపించారు రేవంత్ రెడ్డిని. ఆ డిస్కషన్స్ జరుగుతున్నాయి. చాలా హాట్ డిస్కషన్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. కొంతమంది కీలక నేతలు తమ వర్గానికి మంత్రివర్గంలో చోటు ఇప్పించుకోవాలని చెప్పి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. కానీ ఆ విజువల్ చూస్తున్నారు. కొండా సురేఖ కావచ్చు, దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి, వీళ్ళు నలుగురు కూడా కేబినెట్ నుంచి అవుట్ అయిన పరిస్థితిగా మనకు తెలుస్తోంది. అయితే ఇది మరి కాసేపట్లో అఫీషియల్ గా రాబోతోందా, లేకపోతే రేపటి వరకు వేచి చూడాలి అంశానికి సంబంధించి మాత్రం క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. అయితే డిస్కషన్స్ జరుగుతున్నాయి, చాలా హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. కొండా సురేఖ బీసీ సామాజిక వర్గం, దామోదర రాజనరసింహ ఎస్సీ సామాజిక వర్గం, అలాగే జూపల్లి కృష్ణారావు వెలమ సామాజిక వర్గం, సుదర్శన్ రెడ్డి సామాజిక వర్గం. సో ఏం జరగబోతుందని ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే కొండా సురేఖకు సంబంధించి మంత్రివర్గంలో తీసుకుంటారు. ఎందుకంటే గత కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ఉన్నప్పుడు కొండా సురేఖ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. ఇన్ఫాక్ట్ దామోదర రాజనరసింహ కూడా ఉన్నారు, జూపల్లి కృష్ణారావు కూడా ఉన్నారు. సుదర్శన్ రెడ్డికి సంబంధించి కూడా ఈసారి క్యాబినెట్లోకి తీసుకోవాలి అనే ఆలోచన మొదట్లో చేసినట్టుగా తెలుస్తోంది. కానీ ఆఖరి నిమిషంలో డ్రాప్ అవుతున్నారు అనే మాట వినిపిస్తోంది. బలమైన చర్చ జరుగుతుంది వీళ్ళ నలుగురికి సంబంధించి. సో ఏం జరగబోతోంది, ఎందుకంటే క్యాబినెట్లో వీళ్ళని తీసుకోకపోతే కనుక ఈ వర్గానికి సంబంధించి, అంటే కొండా సురేఖ వర్గం ఏం చేయబోతోంది, లేకపోతే దామోదర రాజనరసింహ ఇప్పటికీ ఇన్ఫాక్ట్ మనం చూసాం టికెట్ విషయంలోనే ఎటువంటి రచ్చ జరిగిందనేది. తన వర్గానికి టికెట్ దక్కించుకోవాలని చెప్పి ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చేయడానికి కూడా ఆయన సుముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. అంటే అటువైపు కూడా ఆయన ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు చక్కని కొట్టిన నేపథ్యంలో ఆయన ఏం చేయబోతున్నారు. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి ఆయన బయటకు వచ్చినప్పుడు నేరుగా కాంగ్రెస్లోకి రాకుండా సర్వేలు చేపించి ఆ తర్వాత కాంగ్రెస్లోకి వచ్చారు. ఇప్పుడు ఏం చేయబోతున్నారు జూపల్లి కృష్ణారావు, సుదర్శన్ రెడ్డి కూడా ఏం చేయబోతున్నారని ఒక క్వశ్చన్ మార్క్ వినిపిస్తోంది. నేతలు పట్టుబడుతున్నారు తమ వాళ్ళకి ఇన్ఫాక్ట్ బర్త్లో, అంటే క్యాబినెట్ బర్త్ ఖరారు చేసుకునే విధంగా నేతలు పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, ఒక్కసారి ఫస్ట్ లిస్ట్ చూసాం, ఇప్పుడు సెకండ్ లిస్ట్ చూసే ప్రయత్నం చేద్దాం. మల్రెడ్డి, రంగారెడ్డి, పొన్నం ప్రభాకర్, షబ్బీర్, అలాగే ప్రేమసాగర్ రావు, వీళ్ళ నలుగురు కూడా క్యాబినెట్ బర్త్ దక్కకపోవచ్చు అనే మాట వినిపిస్తోంది. మల్రెడ్డి, రంగారెడ్డి రెడ్డి సామాజిక వర్గం, పొన్నం ప్రభాకర్ బీసీ సామాజిక వర్గం, షబ్బీర్ అలీ మైనారిటీ వర్గానికి సంబంధించిన ఆయన, అలాగే ప్రేమసాగర్ రావు వెలమ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. ఇన్ఫాక్ట్ వీళ్ళ నలుగురు కూడా చాలా కీలకమైన వ్యక్తులని చెప్పుకోవాలి. ఈ నేపథ్యంలో రియాక్షన్స్ కూడా మనం చూసాం. ఏదేమైనా
కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయమే మా తుది నిర్ణయం అంటున్నారు నేతలు. కానీ మళ్ళీ కథ మొదటికి వస్తున్న పరిస్థితి. అధిష్టానం నిర్ణయమే మా నిర్ణయం అంటున్నారు, కానీ మళ్ళీ ఆ ఆట మళ్ళీ మొదటికి వస్తుంది. మాకు కావాలంటే కూడా మంత్రిత్వ శాఖలతో ముఖ్యంగా ముఖ్యమంత్రి నుంచి మొదలు పెట్టుకొని మంత్రివర్గం వరకు కూడా మాకు కావాలంటూ నేతలు పట్టుబడుతున్నారు. ఆ నేపథ్యంలో ఇప్పుడు ఆ క్యాబినెట్ని కూర్పు చేయడంలో మల్లగుల్లాలు పడుతుందని చెప్పుకోవాలి. ఆ క్యాండిడేట్కి సంబంధించి మీరు చూస్తున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. మధు, ఇప్పుడు మనం లిస్ట్ చూస్తున్నాం ఆన్ స్క్రీన్. అసలు ఏంటి ఏ క్యాలిక్యులేషన్స్లో ముందుగా బర్త్ ఖరారు అనుకున్న పరిస్థితి, పెద్ద డిస్కషన్ జరిగింది. కానీ ఇప్పుడు వీళ్ళ పేర్లు దాదాపుగా డ్రాప్ అవుతున్నాయి అనే చర్చ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఒక విధంగా చెప్పుకుంటే కన్ఫర్మేషన్గా వీళ్ళు డ్రాప్ అవుతున్నారనే మాట చెప్పుకోవచ్చు అనేటువంటి ప్రచారం జరుగుతోంది. అసలు ఏ అంశాలు వీళ్ళని క్యాబినెట్ నుంచి అవుట్ చేస్తున్న పరిస్థితి అనుకోవచ్చు ఇక్కడ? సామాజిక వర్గాలు, తర్వాత సీనియర్ల నుంచి వస్తున్నటువంటి ప్రధాన డిమాండ్లు కావచ్చు. ఒక్కొక్కరు ఒక్కొక్క శాఖను ఖచ్చితంగా ఇవ్వాలనేటువంటి ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి పోస్టులపైన పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇదే అంశాన్ని అధిష్టానం వద్ద పదే వాళ్ళు ప్రస్తావిస్తూ ఉన్నారు. డీకే శివకుమార్తో భేటీ అయినటువంటి సందర్భం కావచ్చు, ఢిల్లీలో ఈరోజు భేటీ అయినటువంటి వాళ్ళలో భట్టి విక్రమార్క, ఉత్తమ్, అలాగే శ్రీధర్ బాబు, ప్రేమ్ సాగర్ రావు వీళ్ళంతా భేటీ అవుతా ఉన్నారు. కొద్దిమంది నేతలు కలిసేవాళ్ళు, సీనియర్ నాయకులు వారి సోర్సెస్ ద్వారా ముఖ్య నాయకులను కలుసుకునే ప్రయత్నం కలుస్తున్నారు. వారికి సంబంధించినటువంటి ప్రాధాన్యతను వాళ్ళు ఇవ్వాల్సిందిగా ఈసారి ప్రభుత్వం ఏర్పాటైంది కాబట్టి ప్రాధాన్యతమైనటువంటి పోస్టులో వారికి అవకాశం కల్పించాల్సిందిగా వీరంతా విజ్ఞప్తి చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. సో వివిధ అంశాలని పరిగణలోకి తీసుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిసారిగా మొదటి ఫేజ్తో ఇక్కడ తెలంగాణలో మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మరి సీనియర్ల ఒత్తిడి, తర్వాత జిల్లాల వారిగా, సామాజిక వర్గాల వారిగా వస్తున్నటువంటి ఒత్తిడి మేరకు ఏ రకమైన నిర్ణయం తీసుకుంటుంది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మరికొద్దిసేపట్లో తేలనుంది. ఎయిర్పోర్ట్కి వచ్చిన రేవంత్ రెడ్డిని తిరిగి రప్పించడము ఇదంతా ఒక కొలిక్ వచ్చేంత వరకు, అంటే మళ్ళీ దీన్ని ఎక్కువ సమయభావం ఎక్కువ ప్రొలాంగ్ చేయకుండా ఢిల్లీలోనే దీన్ని పంచాయతీ తేల్చేలా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దృష్టి పెడుతుంది. దాంట్లో భాగంగానే మార్పులు చేర్పులు జరుగుతున్నట్టుగా అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కానీ ఈసారి మాత్రం అందరినీ సంతృప్తి పరిచేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ క్యాబినెట్ కూర్పు ఉండనుంది అనేటువంటిది భారీగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. దాంట్లో భాగంగానే ఖచ్చితంగా సామాజిక వర్గాల వారిగా, జిల్లాల వారిగా, సీనియారిటీ వైజ్గా పార్టీకి విధేయుడిగా ఎవరున్నారో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తూ ఉంది. అందులో భాగంగానే కొంత డిలే, కొంచెం కన్ఫ్యూజన్, వినతులను అన్నిటినీ పరిశీలిస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.